హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పల్లీలతో పల్లీల లడ్డుని ఎలా చేసుకోవాలో చూస్తానండి. దీనికోసం నేను 2 కప్పుల దాకా పల్లీలని తీసుకున్నాను. ఈ 2 కప్పుల పల్లీల్లో ఏమైనా చెత్త ఏదైనా ఉంటే తీసేసుకోవాలండి. ఇలాంటి పల్లీలు ఉంటే తీసి పక్కన వేసేసేయాలి, లేకపోతే పల్లీల లడ్డు చాలా చేదుగా వస్తాయండి, తినేటప్పుడు అంత బాగుండవు. నేను ఇక్కడ 2 కప్స్ దాకా పల్లీలను తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఏమైనా ఉంటే తీసి వేసేయాలండి. ఇప్పుడు ఈ 2 కప్స్ పల్లీలని వేడి చేసిన కడాయిలోకి వేయాలి. పల్లీలని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఈ పల్లీలని ఓపికతో చేయాలండి. ఇక్కడ నేను 1 kg బెల్లాన్ని తీసుకొని అందులో 2 కప్స్ దాకా బెల్లాన్ని తురిమి తీసుకుంటున్నాను. పల్లీల నుంచి ఇలా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టి చేస్తే మంచిగా పల్లీల అరోమా స్మెల్ మంచిగా వచ్చి ఇలా పొట్టు సపరేట్ అయ్యి పల్లీల లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చల్లారడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 2 కప్స్ దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి. 2 కప్స్ దాకా తురిమిన బెల్లాన్ని తీసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్ దాకా వాటర్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. మంచిగా కలుపుకున్న దాన్ని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఒక క్లాత్లోకి పల్లీలను తీసుకొని ఇలా పొట్టు పోయేదాకా స్మాష్ చేసుకున్నానండి. చూడండి, పల్లీలను 2 పలుకులుగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇప్పుడు బెల్లాన్ని మనం కరిగించుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే వెళ్ళిపోతాయండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఈ పాకాన్ని యాడ్ చేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలో ఈ చెత్త మొత్తం క్లీన్ చేద్దామండి. దీంట్లో ఉన్న పొట్టంతా పోయేంత వరకు మంచిగా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత పాకం చూడండి, పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. నేను 3-4 టైమ్స్ చెక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఈ పాకం మనము వాటర్లో వేసినప్పుడు ఇలా ముద్ద కట్టాలండి. ఇలా ముద్ద కట్టి ఈ రకంగా అయితే మనకు పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఆ పాకంలోకి శుభ్రంగా పొట్టు తీసుకున్న పల్లీలని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు నెయ్యిని వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి అవసరం లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఆ పేస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో దాంట్లోకి వేసుకొని ఉండలు చుట్టేయడమే. నా లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. నేను 2 కప్స్ పల్లీలకి 2 కప్స్ బెల్లాన్ని తీసుకున్నాను కదా, నాకైతే 20-25 లడ్డూస్ వచ్చాయండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి మీ పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీలో పెట్టేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.